పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా ఈ దేవుని యొక్క వాక్యాన్ని, ఈ ప్రార్థనను వింటున్నటువంటి విశ్వాసులారా, ప్రార్థన అనేది ఒక ఆయుధము, ప్రార్థన అనేది ఒక గొప్ప ఔషధము. ప్రతి సమస్యకు ప్రార్థన ఒక పరిష్కారమే. కాబట్టి ప్రార్థన జీవితాన్ని ఎవరైతే అలవరుచుకుంటారో అట్టి వారు దేవునికి చాలా సమీపమున ఉంటారని మనందరము గ్రహించాలి. ముఖ్యముగా ఈ మా కరుణాపురం విచారణలో ఉన్నటువంటి ప్రతి గురువును, ప్రతి అమ్మగారును, ప్రతి బ్రదర్ను, మరి ముఖ్యముగా ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని నీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాను దేవా. ఇదిగో ప్రార్థన ద్వారా మరి ఎక్కడెక్కడికైనా సరే మేము ప్రయాణం చేయవచ్చు. ప్రార్థన అనేది ఎవరికైనా ఎంత దూరమైనా కూడా అది అందజేయవచ్చు అని మేము నమ్ముతూ ఉన్నాము. కాబట్టి ఈ మా కరుణాపురం విచారణలో ఉన్నటువంటి విచారణ గురువులను ప్రత్యేక విధంగా ఆశీర్వదించండి. ఈ యొక్క కరుణాపురం విచారణ యొక్క అభివృద్ధి కొరకు తాను చేపడుతున్నటువంటి ప్రతి కార్యంలో ప్రభువా నీ కృపను, నీ అనుగ్రహాలను ఫాదర్ గారికి దయచేయండి. మరి ముఖ్యముగా ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీ యొక్క ప్రార్థన శక్తితో నింపండి. ఈ కరుణాపురం విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా నీకు చల్లని దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఏ కుటుంబం అయితే ప్రార్థనతో ఉంటుందో, ఏ కుటుంబానికైతే ప్రార్థన అలవాటుగా మారుతుందో ఆ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దీవించబడుతుంది. ఈ యొక్క మరి ప్రార్థన ఆలకిస్తున్నటువంటి, ఈ ప్రార్థనను చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు తాకండి, ముట్టండి, లేవనెత్తండి, స్వస్థపరచండి, ఆశీర్వదించండి. ప్రభువా నీకు స్తోత్రం. ఈ యొక్క వీడియోను తిలకిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డను మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా వారి కుటుంబాలకి మీరు ఏం చేస్తారండి, వారి హృదయాల్లోకి మీరు ఏం చేస్తారండి, వారి యొక్క జీవితాల్లోకి మీరు ఏం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జక్కయ్య ఇంటిని దర్శించిన దేవుడవు నీవు. ఆ పాపిగా ఉన్నటువంటి జక్కయ్యను నీవు దర్శించినప్పుడు, ఆ కుటుంబానికి నీవు వెళ్ళినప్పుడు ప్రభా ఆ కుటుంబానికి రక్షణ వచ్చిందని మరి ప్రకటించున్నావు, వాగ్దానం చేశావు. అదే రక్షణ వాక్యాన్ని ప్రభా యొక్క మరి దేవుని ప్రార్థనలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మరి తిలకిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఆ రక్షణ వరాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ప్రభా నీవిచ్చే గొప్ప ఔషధము. ఈ రక్షణ అనేది ప్రభా ప్రతి కుటుంబానికి అవసరం. కాబట్టి ఆ కుటుంబాలన్నింటినీ కూడా నీ రక్షణ వరప్రసాదంతో నింపమని, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, సౌభాగ్యము దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ప్రభువా ప్రార్థనతో నింపమని ఈ మా మనలన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.